పట్టభద్రుల నియోజకవర్గ సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఈరోజు సాయంకాలం ప్రచారం ముగిసిపోతుంది. ఇంతవరకు ఈ యొక్క ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, మరి వారికి సంబంధించినటువంటి అనేక మంది మంత్రులు ఈ మధ్య పట్టభద్రుల్లో అభద్రత వారికి భావంతో స్వభావంతో అనేకమైన అబద్ధాలు ఆడతారు. బీఆర్ఎస్ పార్టీ మరి దిగజారి ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, హైదరాబాదు రాజధాని చేయబోతున్నారని చెప్పేసి అబద్ధాలు ఆడతారు. వారు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు, మన వాళ్ళకి తెలియదా? అది సంభవమేనా? అది అవుతుందా? రాజ్యాంగం ప్రకారము, చట్టం ప్రకారము 10 సంవత్సరాలు అనుకున్నారు. ఆ 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. మరి ఇటువంటి అబద్ధాలు ఎందుకు ఆడాల్సి వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కంటే? బీఆర్ఎస్ పార్టీ అభద్రతతో ఉన్నారు. బీజేపీ ఎక్కడ గెలుస్తుంది? మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారు ఏ మాటలు ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఉల్లెక్కిపడి కిషన్ రెడ్డి గారికి ఎట్లా తెలుసు ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే మొన్న ఏమన్నారంటే, ఈ ఎలక్షన్స్ కాగానే, రిజల్ట్స్ రాగానే 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరుతున్నారు. ఇది ఆన్ రికార్డ్. అంతేకాదు చాలామంది మా దగ్గర చేరుతున్నారని చెప్పారు. ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఒకళ్ళకు మించి ఒకళ్ళు పార్టీలు ఏ విధంగా ఫిరాయించాలి, ఫిరాయింపుదారులు ఏ విధంగా పెంచాలి అనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కౌన్సిల్లో పెద్దల సభలో దాదాపు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ కూడా మార్చుతున్నారు, ఒక సభ్యులీ గారు తప్ప. పొంగులేశ్వర గారి తర్వాత బీజేపీలో వచ్చారు, బీఆర్ఎస్ పోలే. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఉండే టీడీపీలో వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా మార్చుతున్నారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేయబోతుంది. ద్వంద్వ ఇద్దరు కూడా. ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు, రాజ్యాంగ ప్రక్రియ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఈ యొక్క నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్న సందర్భంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు 10 సీట్లు పైగా పార్లమెంటు గెలిచేటటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. బీజేపీ భయపడి ఈ పట్టభద్రులు కూడా ఏదో విధంగా బీజేపీని రానియవద్దు అని చెప్పి రెండు పార్టీలు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ 3 జిల్లాల ఒక పట్టభద్రులను కోరుతా ఉన్నాను. రాజకీయ చైతన్యంతో పరిపూర్ణమైనటువంటి ఈ 3 జిల్లాలు ఇక్కడ ఉన్న పట్టభద్రుల వారికి నేను కోరేది ఏంటంటే, మనకు ప్రశ్నించే గలం కావాలి. ప్రశ్నించే గలం కావాలి, కానీ అధికార దాహంతో, అధికారం కోసము, పార్టీల ఫిరాయింపుల కోసము అధికారం మాకొద్దు. కాబట్టి 45 సంవత్సరాల నుంచి అదే పార్టీలో ఉంటూ, అదే పార్టీలో పనిచేస్తూ, పార్టీలో మారకుండా భారతీయ జనతా పార్టీలో పనిచేసి విద్యార్థి నాయకుడి నుంచి న్యాయవాది వరకు, న్యాయవాది నుంచి పూర్తి సమయం బీజేపీకు, దేశానికి, ధర్మానికి ఇస్తున్న రేవంత్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యం ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఈ 3 జిల్లాల పట్టభద్రులను కోరుతా ఉన్నాను. చివరికి ఒక మాట, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోనే మేము 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్న సందర్భంగా, సరే ఆ గ్యారంటీలు పక్కన పెట్టిన జాబ్ క్యాలెండర్లు ఏమైనాయి, జాబ్ క్యాలెండర్లు ఏమైనా అనే విషయాన్ని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాన్ని. ఆ రోజు ఈ జాబ్ క్యాలెండర్ అనే ఒక మాటతో మీరు ఈ యొక్క రాష్ట్రంలో యువకుల్ని, విద్యార్థుల్ని మీ ఏపు తిప్పుకున్నారు. సరే, మీకు ప్రభుత్వం నడపడానికి ఒక అవకాశం వచ్చింది, కానీ ఈరోజు 5 నెలలు అయినప్పుడు కూడా దానిపైన ఒక ఆలోచన లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు పెట్టిన తర్వాత కూడా గతంలో జరిగిన అవకతవకల మీద ఏమవుతుందో దాని మీద మాట్లాడలేదు. మీరు ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ యొక్క పరీక్షలు కూడా ఇంకా ఆలస్యంతో నిర్వహిస్తూ ఉన్నారు. నియామకాలు కొత్తవి కాలేదు. కాబట్టి మీరు వచ్చినటువంటి కదా నియామకాలు ఎక్కడైనాయి, ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి,
ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉన్నాయి? నేను ఈ యొక్క రాష్ట్రంలో యువత తరపు నుంచి కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. గ్యారంటీల పేరుతో, అబద్ధాల పేరుతో తెలంగాణ ప్రజలను ఎక్కువ రోజు మీరు మోసం చేయలేరు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క గెలుపు, ఈ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. మరొకసారి మీ ద్వారా ఈ 3 జిల్లాల ఒక ప్రజల్ని, పట్టభద్రుల్ని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతాం.